శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏదైనా కుంభరాశి వారికి చాలా నెలల తర్వాత ఒక గొప్ప యోగం ఏర్పడడం జరిగింది. ఒకేసారి 4 గ్రహాలు 11వ స్థానంలోకి రావడం జరిగింది. మరి 11వ స్థానం అంటేనే మన కోరికలు తీర్చేస్తాను, మనం ఏదైతే యాంబిషన్తో ఉంటామో అది నెరవేరే సమయం అన్నది 11వ స్థానంలోకి గ్రహం వచ్చినప్పుడు అది మనకి సమకూరడం జరుగుతుంది. ఆయా కారకత్వాల ద్వారా, ఆ రాశి ఆధిపత్యం ద్వారా మనకి లభిస్తూ ఉంటుంది. సహజంగా కుంభరాశి వారికి 11వ స్థానం అన్నది ధనుసు రాశి. అంటే ధనుసు రాశి సహజ భాగ్యస్థానం, సహజ 9వ స్థానం కాబట్టి వారి యొక్క దైవ సంకల్పం వల్ల, వారు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల, మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల వల్ల మీకు ఉపయోగపడడం, మీరు లాభపడడం, తద్వారా మీరు జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఒక అదృష్టమే మీకు లాభస్థానంలో ఉంది. అది కలిసి రావాలంటే ఆ భావంలోకి ఏదో గ్రహం వచ్చినప్పుడు ఆ కారకత్వ ఫలితాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 4 గ్రహాల్లో ప్రధానంగా సూర్యుడు అంటే గ్రహరాజు కాబట్టి అంటే 11వ స్థానంలోకి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పటిదాకా జనవరి 14 వరకు 11వ స్థానంలో సూర్య భగవానుడు ఉండడం వల్ల ఆటోమేటిక్గా జాతకంలో గోచారంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు కూడా మీకు రెడీగా సహకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సూర్య భగవానుడు 11లోకి వచ్చాడు, జాతకంలో ఉన్నటువంటి దోషాలు సాల్వ్ అవుతాయి, గోచారం కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. ప్రధానంగా ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులు సహకరిస్తారు. మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి ఆశిస్తుంటే అది ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ప్రభుత్వ పథకాలు రావడం జరుగుతుంది. మీ తండ్రి లేదంటే మీ కుమారుడు మీకు సహకరించి మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి రెడీగా వారు సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ పలుకుబడి ద్వారా ఒక రాజకీయ పదవి కూడా లభించవచ్చు. ఇక కుజుడు మీకు దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్ రావడం కానీ, వృత్తిలో బాధ్యతలు పెరగడం కానీ, అన్నదమ్ములు, స్నేహితులు, రక్త సంబంధికులు సహకరించడం కానీ, మీరు చేస్తున్నటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తులు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. మీ యొక్క స్థిరాస్తి విలువ పెరగడం వల్ల మీ యొక్క పరపతి కూడా పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం, మీడియేటర్గా వ్యవహరిస్తున్న వాళ్ళకి అనూహ్యంగా మీరు ఊహించని విధంగా గొప్ప గొప్ప లాభాలు రావడం జరుగుతుంటుంది. మెయిన్ గొప్పవారితో పరిచయాలు ఏర్పడి మీ వ్యాపార అభివృద్ధికి మరింత సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా శుక్రగ్రహం, శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం వస్తుంది. తల్లిగారి నుంచి, స్త్రీల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. గౌరవ హోదా కలిగినటువంటి రాజకీయ రంగంలోనూ, ప్రభుత్వ రంగంలో ప్రముఖంగా ఉన్నటువంటి స్త్రీ మీకు పూర్తిగా సహకరిస్తారు. మీకు ఒక ఉద్యోగ ప్రయత్నంలో సహాయపడడం కానీ, మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీకు బ్యాక్గ్రౌండ్గా ఉండి మీకు సంపూర్ణంగా మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అది మీ సిస్టర్ అవ్వచ్చు, మీ సిస్టర్లా కూడా సహకరించే అవకాశం ఉంది. దాని తర్వాత బుధుడు ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీలో ఏవైతే తెలివితేటలు ఉన్నాయో, ఏదైతే టాలెంట్ ఉందో దాని ద్వారా మీకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా 15వ తారీఖు తర్వాత ప్రతి గ్రహం 12వ స్థానంలోకి రావడం వల్ల దాని పర్యవసానం ఇబ్బందులు కూడా జాతకుడు ఈ నెల 15 తర్వాత ఎదుర్కోవలసి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా రవి 12వ స్థానంలోకి రావడం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. ప్రభుత్వానికి చెల్లించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వగైరా చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ అధికారుల ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది.
ఏదైనా ఒక రైడ్ లాంటిదో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాంటిదో జరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ సందర్శించవలసి ఉంటుంది. కుజుడు 12వ స్థానంలోకి రావడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ముల వల్ల, వ్యసనాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ, మార్పు కానీ వచ్చే అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధికి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం కంపల్సరీగా చేస్తారు. అలాగే ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణం చేసి కొన్ని రోజుల పాటు ఇతరుల గృహంలో మీరు స్టే చేయవలసి ఉంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి శత్రుగ్రహాలైనటువంటి రవి, కుజగ్రహాలతో కలిసి ఉండడం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఏదో రహస్య కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. రహస్యంగా కొన్ని పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకో, మీలో సరదాలు తీర్చుకోవడానికో కొంత సమయాన్ని వాటి కొరకు కేటాయించి అజ్ఞాతంలోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా 12లోకి వచ్చినప్పుడు కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. విద్యార్థులకి కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ కూడా 15 తర్వాత మీకు వ్యతిరేకంగాను, 15వ తారీఖు ముందు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కుటుంబ సభ్యుల విమర్శలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసింది. కంపల్సరీగా ఈ నెలలో శుక్రగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరీగా శ్రీ సూక్త పారాయణ, కనకదార స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామంతో కూడినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు ఈ శుక్రుడు సంబంధించినటువంటి వ్యసనాలు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, స్త్రీల వాళ్ళ ఇబ్బందులు సమసిపోయే అవకాశం ఉంటుంది. ఈ జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ 30వ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ, గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అలాగే జనవరి 31 అంటే ఇది డిసెంబర్ 30, జనవరి 31న శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు. అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జనవరి 25వ తారీఖున రథసప్తమి రాబోతుంది. ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 17వ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది. ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా, ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో రాధాకృష్ణులు, శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ, ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి
ఈ వాయునం అది స్వీకరించడం వల్ల 2 ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి ఈ బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి 15 నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుడిని ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంవత్సరాది కొత్తగా ప్రారంభమవుతుంది. కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.